ఇట్లా ఫిల్మీ మనం ఎందుకు ఆ విషయాలని అంటే భగవంతుడు అంటే సినిమాల్లో చూపించినట్టు ఏదో వచ్చేస్తానని అనుకుని నిజంగా వ్యక్తులను ఆధారంగా తీసుకుని వచ్చినప్పుడు అవమానిస్తారు, పరిహసిస్తారు అని అంటారు. ఆ శ్లోకం చూద్దాం మనం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను. 9వ అధ్యాయం 11వ శ్లోకం. సమస్త ప్రాణికోటికి ప్రభువైన నా పరమాత్మ తత్వం తెలియని మూఢులు మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు. ఎందుకు మామూలు మనిషిగా భావించి అవతరిస్తుంటే గుర్తించలేకపోతారు. ఎవరు గుర్తిస్తారు భగవంతుణ్ణి అనంటే ఆయన సత్యమైన భక్తులే గుర్తిస్తారు. ఇప్పుడు ఏ రకంగా అయితే భగవద్గీత అన్నది అందరూ చదువుతున్నారు. దేశ విదేశాల్లో అందరూ చదువుతున్నారు. కానీ విషాదానికి పరిష్కారం సాంఖ్యయోగ. అందులో ముఖ్యంగా 58 నుంచి 68 శ్లోకంలో ఉన్న తాబేలు ఉదాహరణ ద్వారా కర్మేంద్రియాలపైన ఏ రకంగా రాజ్యం చేయాలని ఎవరూ చెప్పలేకపోయారు. ఆ తర్వాత భగవంతుడు నిరాకారుడు అన్న వీడియోలు అన్న శ్లోకాలు కూడా చూపించారు. ఆ విషయం కూడా బయటికి ఎవరు చెప్పట్లేదు. మరి నిరాకారుడికి కనెక్ట్ అవ్వకపోలేకపోతే అప్పుడు భక్తి యొక్క విధి విధానాలకు రమ్మని చెప్పారు. ఎందుకు భక్తిని ఎక్కువ ప్రోత్సహించి భక్తి ఎక్కువ వచ్చిందంటే ఈ జ్ఞాన మార్గంలో ఏమవుద్దంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా కనెక్ట్ అయిన తర్వాత మన భగవంతుని సాంగత్యంలో భగవంతుని రథసారథిగా పెట్టి ముందుకెళ్ళి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే ట్రైనింగ్ లో ఏమవుతుంది అని అంటే ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే ఇది బ్రేక్ అయ్యేటప్పుడు సంహరించేటప్పుడు కొంచెము ఆ పెయిన్ ఆ సఫరింగ్ అన్నది వస్తుంది. అది ఎట్లా అంటే మనం ఒక కొత్తిల్లు కట్టాలంటే పాతిల్లు కూలగొట్టేటప్పుడు ఎంతో కొంత దుమ్ము ధూళి వచ్చినప్పుడు ఏమైందంటే కొంత అసౌకర్యానికి గురవుతాం. సో మనలో ఉన్న ద్వంద్వ వైఖరిని సంహరించేటప్పుడు కొంత అసౌకర్యానికి గురవుతాం. ఆ అసౌకర్యానికి చాలా మంది ఇష్టపడక ఏమైపోతుందంటే భక్తిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ చేసేది ఏమి ఉండదు కాబట్టి ఏదో ఆ రకంగా కొన్ని పూజలు చేసేసుకుని ప్రసాదాలు తినేసి షో పుట్ ఆఫ్ చేసేస్తే సరిపోదు. ఇది వినడానికి చేదుగా ఉంటది కానీ ఉన్న నిజమైతే అదే. చెయ్యాలే గాని యాక్చువల్‌గా జ్ఞాన మార్గం సులువు. కానీ ఎందుకు టఫ్ అయింది అనంటే, ఆ రకంగా మనలోని ద్వంద్వ వైఖరి అన్నది సంహరించబడేటప్పుడు జరిగే అసౌకర్యము, కొంత డిస్కంఫర్ట్ ఏదైతే ఉంటదో, ఆ పెయిన్, ఆ బాధ ఏదైతే ఉంటదో తీసుకోలేకపోతాం. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు బీపీ ఉంది. ఎందుకొచ్చింది అనారోగ్యం శరీరానికంటే క్రోధం వల్ల. సో ఆ క్రోధాన్ని సంహరించేస్తే నేను ఆత్మని శాంతి స్వరూపాన్నన్న సంకల్పం అన్న బాణం వేస్తే ఆ క్రోధం అన్న రాక్షసుడు సంహరించబడతాడు. అప్పుడు ఏమవుతుంది? శాంతి అన్నది అనుభవం అయినప్పుడు బీపీ అన్నది నయమైపోతుంది శరీరంలో. బీపీ శరీరంలో ఉంది, క్రోధం ఆత్మలో ఉంది. క్లారిటీ అవసరం చాలా.